3 మెంబర్స్ చూస్తున్నారు. హైట్లో అనుకున్న కామెంట్ చేయండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఇటేనా చిన్న బిడ్డ 1 మినిట్ లెఫ్ట్. అవునా మా చిన్నాయన ఏంటి అన్నాడు, నన్ను అర్థం కాలేదు. హ్యాపీ వాలెంటైన్స్ డే మంజు సరు అను. అవును బాత్రూమ్ కూర్చుని చూడు నాన్న, బయట కూర్చో పిలుచుకో. గో టు హెల్. ఎందుకు నువ్వు వదిలే రాన్న బయట కూర్చున్నా కదా. ఉంటే ఉండి లే, పోతే పోనీ. మిమ్మల్ని మర్చిపోవాలా, గో టు హెల్ అంటున్నారు ఎందుకు? రెడ్డి అన్న మిమ్మల్ని ఎందుకు మర్చిపోతా, మీరెందుకు అలా అన్నారు? తిన్నావా సరు? తిన్నా అక్క. హ్యాపీ వాలెంటైన్స్ డే సరు మంజు అను. అయ్యో వాలెంటైన్స్ డే అని చెప్తా. దేనికి ఇప్పుడు నీకు వేస్ట్ క్లాత్? అది ఉంటుంది మళ్ళీ క్లీన్ చేయాలి. లేవు ఉండు, పేపర్తో పాటు చూసేద్దాం. తిన్నావా సరు? తిన్నా అక్క. రెడ్డి అన్న హాయ్ అన్న. గో టు హెల్ అని ఎందుకన్నా నాకు అర్థం కాలేదే. రే పాప చూడాడా, నువ్వు నన్ను లైవ్ చేయమని నువ్వు అన్ని పనులు చేస్తున్నావు అంటే నేను ఏం కావాలి. కొంచెం గట్టిపడింది విని గట్టిపడింది. తిన్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. చెప్తా వేరేది పెట్టాల్సింది ఇది పెట్టేశా. అవునా ఓకే ఓకే అన్న. నాన్న సైడ్ కూర్చోబెట్టు. అరే ఎన్నిసార్లు చెప్పుదును మంజక్క. ఏం జరిగిందంటే పెద్దనాన్న వచ్చినాడు లైవ్కి. ఇంకా పాప వచ్చింటే మాట్లాడినాడు. మళ్ళా పాప అను కూడా వచ్చిందా అన్నాడు. వచ్చింది అని చెప్పిన. మళ్ళీ తర్వాత పెదరాయుడుకు అను సిస్టర్ అయితే నాకేమవుతుంది అని. పెదరాయుడికి సిస్టర్ కాదు వదిన అవుతుంది అని చెప్పిన. అప్పుడు నేను అను ఇద్దరం ఒకటే మీకు. ఇంక నన్ను ఎట్లా పెద్దమ్మ అంటున్నారు మీరు. ఎప్పుడు వచ్చినారు సరు అను వాళ్ళు? మార్నింగ్ వచ్చినారు అక్క. ఇందులోనే మళ్ళా మర్చిపోతే అట్లా అన్నారా పెదనాన్న. ఇంక నన్ను ఎట్లా పెద్దమ్మ అన్నారు కాబట్టి ఇంక అను చిన్న పిన్ని అవుతుంది అన్న. అవునా అయితే మంజు పిన్ని క్యాన్సిల్, అను పిన్నిని ఇంకా అన్నాడు. అంతే, ఇంకేం జరగల. ఏయ్ స్మైలీ, పాపకి మోషన్స్ అవుతున్నాయి అక్క. పాస్ పోలా కదా, బాత్రూమ్ మాత్రం పోవాల్సిందే. అయితే రెడ్డి అన్న ఉన్నారా? తిన్నారా? అర్థమైందా మంజు? లేదా చెప్తే మళ్ళా చెప్తే ఏమన్నా. మరి దీన్ని ఎత్తిపెట్టేస్తలే. చీర లైవ్ చేసుకో. నువ్వన్నీ ఏంటంటే పనులన్నీ చేసేస్తాను. అందుకే వచ్చారు అసలు. అవునక్క హాస్పిటల్కి వచ్చినాము, పోయినాము మార్నింగ్. అంటే వాళ్ళు వచ్చిందే 12కి వచ్చినారు. పడతానా 12కి వచ్చినారు. నేనా కూర్చొని పాపను చూపించు సరు. బాత్రూమ్ కూర్చుంటుంది. బాత్రూమ్ పిలుచుకోరా ఇట్లా లోపల. కాదను ఇంటి దగ్గర సంగటికి వెళ్ళి ముద్దలు చేసి మళ్ళా కూలోళ్ళకి అన్నం పెట్టి నువ్వు ఇన్ని చేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చి నువ్వు ఈడ పని చేస్తాను. చెప్తా. పాప బాత్రూమ్ పోయిందక్క. పాపను చూపి అంటే అను ఏం చేస్తుంది? ఇంటి వంట ఏంది ఇదేనా కోసలా?